ఎక్కువగా మంచిర్యాలకి ట్రావెల్ చేయాల్సిన రాబోయే కాలంలో మంచి హాస్పిటల్ ఇక్కడ పెట్టబోతున్నారు. కొంతమంది డాక్టర్స్తో మాట్లాడడం, డాక్టర్స్ అందరూ కలిసి ఒక మంచి హాస్పిటల్ పెడదామని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం. తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళని ఇంతేందుకు మనం గవర్నమెంట్ హాస్పిటల్ కూడా 12 కోట్ల రూపాయలతో 17 కోట్ల రూపాయలతో 100 పడకల ఆసుపత్రిని మనం డెవలప్ చేస్తున్నాం. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇయర్ వరకు మీకు బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్ బెల్లంపల్లికి రాబోతుంది. ఇంకొక సార్, ఇప్పుడు మీరు హాస్పిటల్స్ అనేది ఖచ్చితంగా అయిపోతున్నాయి సార్ మనకి అంటున్నారు. ఓకే, ఒకటి బస్ డిపో ట్రాన్స్పోర్టేషన్ అనేది బెల్లంపల్లిలో చాలా ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు హైదరాబాద్ నుంచి దూర ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ స్వస్థలంలోకి వెళ్ళాలనుకుంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీళ్ళకి ఒక బస్ డిపో అనేది చాలా అవసరం అనేది ఎక్కడి నుంచో ఉన్నటువంటి డిమాండ్ ఇది వాస్తవము. ప్రజల్లో కూడా డిమాండ్ ఉంది. మాకు ఎన్నికలలో కూడా ప్రజలు అడిగారు. అది మేము కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి చెన్నూరుకి ఎక్కడ వెళ్ళలేదు. కొత్త బస్సు డిపోలు ఎక్కడ ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కొత్త బస్సు డిపోలు 57 సంవత్సరాలలో ఎక్కడ కూడా నిర్మించలేదు. కొత్త రాష్ట్రంలో ఎక్కడ రాలేదు. ఒకవేళ రాష్ట్రంలో ఎక్కడైనా కొత్త బస్ స్టాండ్ వచ్చింది, బస్ డిపో వస్తే బెల్లంపల్లికి నేను ప్రయత్నం చేస్తాను. మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ బెల్లంపల్లిలో ఇందాక మీరు ప్రాబ్లం వాళ్ళకి సాల్వ్ చేశారు. నా ముందే ఫోన్లో వాళ్ళకి చిన్న ప్రాబ్లం వచ్చింది, మీ ఫోన్లో వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి సాల్వ్ చేశారు. వాళ్ళ అబ్బాయి కూడా వస్తే ఎక్కడ చదువుతున్నావు అని అడిగారు. డిగ్రీ చదువుతున్నా అంటే ఎక్కడ చదువుతున్నావు అంటే మంచిర్యాలలో చదువుతున్నావు అన్నారు. మరి బెల్లంపల్లి ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం ఇప్పుడు ఈ మెడికల్ ఒకటి, అదేవిధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మనం ఎప్పుడు ఇలా లేకపోతుంది. ఎందుకంటే ఒక పీజీ కాలేజ్ అనేది లేదు కదా. డిగ్రీ అయితే డిగ్రీ వరకు ఇక్కడ ఉంది సార్. ఒక పీజీ కాలేజ్ అనేది లేదనేది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. స్టూడెంట్స్ కూడా అటు ఇటు ట్రావెల్ అవుతున్నారు ఎక్కువ. అదే మీరు అడిగే ప్రశ్న మీరు అడుగుతున్నారు. కానీ బెల్లంపల్లిలో అప్పటికి ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం రాకముందు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విద్య చాలా నేను చెప్తాను మీకు. ఇప్పుడు ఇంటర్మీడియట్ కాలేజ్ ఉండేది ఇక్కడ, కానీ వాటికి బిల్డింగ్స్ లేకుండా ఇక్కడే ఉండే ఒక గర్ల్స్ జూనియర్ కాలేజీలో అయితే ఇంత నీళ్ళల్లో వాళ్ళు స్కూల్ నడిపేది. ఇక్కడ కూలిపోయే భవనంలో చేస్తుంది. నేను వచ్చిన తర్వాతనే 3 బిల్డింగ్స్, కాస్పేట్ల జూనియర్ కాలేజ్ బిల్డింగ్ 2 కోట్లతోని, అట్లాగే బెల్లంపల్లి బాయ్స్ 2 కోట్లతోని, అట్లాగే మన గర్ల్స్ ఈ 3 కాలేజీలు కూడా 3 బిల్డింగ్స్ బ్రహ్మాండమైన 2 కోట్లతో మనం నిర్మించుకోవడం జరిగింది. అట్లనే ఎస్సీ సోషల్ వెల్ఫేర్ బిల్డింగ్ అయింది ఇక్కడ, ఎస్సీ గర్ల్స్ అండ్ బాయ్స్ 2. తర్వాత అట్లానే మన మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ వచ్చింది, బీసీ రెసిడెన్షియల్ స్కూల్ వచ్చింది, గర్ల్స్ అండ్ బాయ్స్ 2 కూడా రావడం జరిగింది. తర్వాత ఇవాళ డిగ్రీ కాలేజ్ ఉంది. దాంట్లో ఇంతకుముందు సైన్స్ సబ్జెక్ట్ లేకుండే, ఓన్లీ హెచ్ఈసి సిఈసి సబ్జెక్ట్ ఉండేవి. కానీ మనం ఏం చేసినాము, బిఎస్సి అప్గ్రేడ్ చేసినాము. తర్వాత డిజిటల్ ఎడ్యుకేషన్ అవన్నీ చేసినాము. పీజీకి మనం అప్లికేషన్ పెట్టినాము. తర్వాత జూనియర్ కాలేజీలో ఒక 300 మంది పిల్లలకు హాస్టల్, గర్ల్స్ హాస్టల్ కాలేజ్ పక్కకే ఉండాలి కంపౌండ్ వాళ్ళు అని చెప్పేసి 1 కోటి 2 కోట్ల రూపాయలతో ఇప్పుడు హాస్టల్ కట్టిస్తున్నాం. డిగ్రీ రాబోయే కాలంలో డిఎంఎంటీ నిధులతో డిగ్రీ కాలేజీలో కూడా రేపు ఒక 300 నుంచి 400 మంది పిల్లలు హాస్టల్లో ఉండి చదువులాగా కాంపౌండ్ వాల్స్ కడుతున్నాం. పిల్లలు ఎవరు బయటకు రాకుండా మంచి సెక్యూరిటీ ఇచ్చి రాబోయే కాలంలో ఇంకా చేస్తాం. లేదంటే పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. పాలిటెక్నిక్ కాలేజీలో హాస్టల్ బిల్డింగ్ లేకుండే, గర్ల్స్ హాస్టల్ బిల్డింగ్ లేకుండే, బాయ్స్ హాస్టల్ బిల్డింగ్ లేకుండే. మనం వచ్చిన తర్వాతనే బిల్డింగ్స్ శాంక్షన్ చేయించడం, బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్స్ వచ్చినాయి. పాలిటెక్నిక్ కాలేజ్లో మీరు బిల్డింగ్స్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది దాని రిపేర్స్ అనేది మీరు దాంట్లో చేసేసారు. కాకపోతే 2018 ఎలక్షన్స్ ముందు ఒక చిన్న ఆరోపణ దీని గురించి కూడా మీకు వచ్చింది. ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి కోర్సు మీరు డిగ్రీలో కోర్సులు అనేది అప్గ్రేడ్ చేశారు, కానీ ఆర్ట్స్ నుంచి సైన్స్కు ఇంట్రొడ్యూస్ చేశారు. కానీ ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో ఇంజనీరింగ్ విద్య అనేది అందుబాటులోకి తీసుకురాలేదు. నాకు పిల్లలు ఎవరు చెప్పలేదు వాస్తవానికి. ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్ కాలేజ్ అప్గ్రేడ్ చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం. అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము. అయితే ఇప్పటికిప్పుడు ఏంటంటే కాలేజీలను మీరు చూసిన గవర్నమెంట్ వచ్చిన తర్వాత విచ్చలవిడికి అంతకుముందు కాలేజీలు పర్మిషన్స్ ఇచ్చి అసలు స్టూడెంట్స్ ఎవరిని చూసినా బీటెక్ స్టూడెంట్ అంటాడు. వాడికి ఇంగ్లీష్ రాదు, జాబ్ లేదు, కాదు, వాడికి స్కిల్ లేదు. అంటే స్కిల్
వాడికి నాలెడ్జ్ ఉండాలి. చదువుకునే స్టూడెంట్ ఏదో పోవడము ఎగ్జామ్ టైంలో ఏదో అటెండ్ చేయించుకొని ఏదో అట్లా పోవడం జరిగినాయి. దానివల్లనే ఇవాళ ప్రాబ్లం వచ్చింది. ఇవాళ ఉద్యోగాలు ఇవ్వని చెప్పడం కంటే మనకున్న నాలెడ్జ్ మనం ఇంప్రూవ్మెంట్ చేసుకొని దాన్ని ఎక్కడో దగ్గర వెళ్ళి మనం దాన్ని వాడుకుంటూ ప్లాన్ చేసుకుంటుంది తప్ప. మరి ఇలాంటి మీరు అన్నారు వేరే గవర్నమెంట్లో ఇలాంటి కాలేజ్ అంటే చాలా వరకు పర్మిషన్స్ ఇచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్ అంటే స్కిల్స్ లేని వాళ్ళని కూడా బయటికి వదిలేశారు. వాళ్ళ వల్ల అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. ఓకే, అది గత గవర్నమెంట్ అనేది రాజశేఖర్ గారి హయాంలో అలాంటి తప్పు జరిగింది అనుకున్నాం. మీరు వచ్చాక అలాంటి యువతకి మీరు ఎలాంటి మార్గదర్శకాలు ఇచ్చి వాళ్ళు ఎటువైపు చాలా మందిని కంట్రోల్ చేయడం జరిగింది. ఇప్పుడు మంచి కాలేజీలు ఇప్పుడు రన్ అవుతున్నాయి. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ విషయంలో ప్రైవేట్ సెక్టర్లో చాలా ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెడుతున్నారు. అక్కడక్కడ వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి చాలా మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి చాలా ప్రయత్నాలు ఉంటాయి. వేల లక్షల మందికి ఇవాళ ఉద్యోగాలు ఒకటి అయితే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఒక సైడ్ డెవలప్మెంట్ చేయడం. అంటే వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారా ఎలా అని వాళ్ళు మోటివేషన్ చేయడం కానీ చేస్తున్నారు కదా. చాలా మంది అప్పుడప్పుడు కాలేజీలో పెట్టడం. అది మీరు మొన్న భక్త డిగ్రీ కాలేజీలో పెట్టించారు. కొంతమంది 120 మందికి జాబ్స్ వచ్చినాయి. అట్లాగే మంచిర్యాలలో పెట్టించారు. అప్పుడప్పుడు అక్కడక్కడ పెడుతూ ఉంటారు. మన దగ్గర స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ నడుస్తున్నది ఇక్కడ కాలేజీ. ఇట్లా ప్రభుత్వం చాలా పకడ్బందీగా ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడద్దు, యువత ఇబ్బంది పడదు, సమ్మట వర్గాలు. ఎందుకంటే యువత ఎంప్లాయ్మెంట్ లేకపోతే వాళ్ళ ఎలా పరిస్థితి అంటే తప్పుదో పట్టే పరిస్థితులు ఉంటుంది. అందుకోసమని కేటీఆర్ గారు చాలా పకడ్బందీగా ప్రభుత్వ సహకారంతో చాలా కంపెనీలు మన రాష్ట్రానికి తీసుకురావడం, ఇంప్లిమెంట్ వేల మంది పిల్లలు, లక్షల మంది పిల్లలు ఆ కంపెనీస్ మన బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎలాంటి ఫ్యూచర్లో చూడవచ్చు. ఆల్రెడీ మనము కేటీఆర్ గారిని అడిగినాం, డిస్కస్ చేసినాం. ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, 1000 ఎకరాలు ఉంది వాస్తవానికి. దీన్ని మనం వాటర్ కంపెనీ 2-3 కంపెనీలతో మాట్లాడి టాటా కంపెనీ వాళ్ళతో ఎవరితో మాట్లాడితే వాళ్ళకి ఏమైందంటే వాళ్ళు ఎయిర్పోర్ట్కు 100 కిలోమీటర్ల దూరం అయితే బాగుంటుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎయిర్పోర్ట్కి 100-150 కిలోమీటర్ అయితే బాగుంటుంది, అది 300 కిలోమీటర్లు ఉన్నది అనేది కొద్దిగా డిస్కషన్ వచ్చింది. ఇంకా ప్రయత్నం చేస్తున్నాం.